ఓకే, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన శిష్యులు చూసి అంటున్నారు, యేసు తన శిష్యులను చూసి ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందు తండ్రి, మీకే వందనాలు. వాక్యమైన దేవుడు, మీరే మాతో మాట్లాడి నీ వాక్యంలో ఉన్నతమైన సంగతులు మాకు బోధించమని, వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకు అనుగ్రహించి నీ రాకడకు ఆయుత్తపరచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య చెప్తా అంటున్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. అసలు ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఎంత విచిత్రం అది. సూది ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. ఆ పోలు ఎంత ఉంటుంది? చిన్నది. ఆ బెజ్జంలోకి ఒంటెన్నా దూరుద్దేమో కానీ ధనవంతుడి పరలోక రాజ్యంలో ఎంత ఆశ్చర్యం అది. ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారు? ఈ వాక్యం చదివారా మీరు? ఎప్పుడైనా డౌట్ వచ్చింది? అసలు యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు ఇది ఒక అలంకరణ, ఇది నిజంగా సూది కాదు, ఆ బెజ్జం కాదు, కానీ అలంకరణగా చెప్పాడు. అంటే ఒక పట్టణం ఉండేది, ఎరుకో పట్టణం. దాని చుట్టూ ఏముంది? ప్రాకారం. అలాగే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎరుకో అని, ఇంకా దమస్కు అని. ఇవన్నీ కూడా ప్రాకారం ఉండి దాని చుట్టూ మన గేట్ ఎలాగైతే ఉందో చుట్టూ ఆ గోడ ఉండి దానికి ఒక దర్వాజా చివర ఎంట్రన్స్ ఊరికి పెడతారు చూసారా, అలాగే ఒక ద్వారం ఉండేది. ఆ ద్వారం పక్కన ఒక చిన్న ద్వారం ఉండేది. అయితే ప్రజలందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి పని చేసుకొని వాళ్ళు ఏం చేయాలి? సూర్యోదయం అయ్యేసరికి, సూర్యోదయం బయలుదేరిన వాళ్ళు సూర్యాస్తమయం అయ్యేసరికి వాళ్ళు వచ్చేయాలి. సూర్యాస్తమయం అయ్యగానే తలుపులు వేసేసేవారు. ఇంకెవరు లోపలికి వచ్చే పని లేదు. అయితే ఆ పక్కనే ఇంకొక చిన్న ద్వారం ఉంటుంది అన్నమాట. మనిషి కూడా జాగ్రత్తగా ఇరుక్కుని వెళ్తేనే అందులోంచి వెళ్ళగలరు. అందుకే దాని పేరేం పెట్టారంటే సూది బెజ్జం. పెద్ద గేట్ ఉంటుంది. మీకు అర్థమైనా చెప్పాలంటే, ఇప్పుడు బిల్డింగ్ చూడండి, మొత్తం ప్రహారీ పెట్టిన తర్వాత ఒకటేమో కారిపోయేలాగా పెద్ద గేట్ పెడతారు, ఇంకోటి ఏం పెడతారు పక్కనే? చిన్న గేట్. ఎందుకు? మనుషులు వెళ్తారు. అంటే వ్యాపారానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేసేవారు? ఒంటెలు తీసుకెళ్ళారు. అంటే దూర ప్రాంతం, వాళ్ళు నడవలేరు, ఆ దారిలో ఎడారిలో ఒంటెలు తీసుకొని వాళ్ళు ప్రయాణమై వెళ్ళేవారు. ఆ దాని మీద వస్తువులు వేసి వీళ్ళు కూర్చొని అంత ప్రయాణం చేసేవారు. అయితే వాళ్ళు వచ్చినప్పటికీ వ్యాపారం చేసుకొని వచ్చేసరికి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వచ్చేయాలి, లేకపోతే గేట్ వేస్తారు. గేట్ వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? గేట్ వేయబడ్డదంటే పరిస్థితి ఏంటి వాళ్ళకి? ఇంకా బయటే ఉండాలి. ఒకడు వ్యాపారం చేసుకున్నాడు, ఈరోజు చాలే, నాకు సూర్యాస్తమయం అయిపోతుంది, ఇంక చీకటి పడిపోతుంది కాబట్టి డోర్ వేయబడుతుంది, త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చేసాడు. గేట్ తీయబడింది, లోపలికి. ఇంకొకటి ఏం చేశాడు? ఇంకా వ్యాపారం బాగుంది, జనాలు వస్తున్నారని చెప్పి ఇంకా ఎక్కువ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. దేనికోసం? ధనం కోసం. వచ్చేసరికి టైం మర్చిపోయాడు. డబ్బులే చూసుకున్నాడు తప్ప టైం చూసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? గేట్ వేయబడ్డది. ఇప్పుడు ఆ గేట్ బయట ఏముంది? అక్కడ దొంగలు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, చలి, భయంకరమైన రాత్రి. ఈ సమయంలో ఎట్లా ఉంటుంది అంటారు? ఉండగలరంటారా? హల్లెలూయా. చాలా కష్టమైంది. మెయిన్ గేట్ ఏమైంది? మూసివేయబడుతుంది. ఇప్పుడు ఏది ఉంది? సూది బెజ్జం. అక్కడ చిన్నది. మనిషి కూడా గట్టిగా బలవంతంగా అందులోంచి వెళ్ళాలి. అటువంటిదే దానికి పేరేం పెట్టారంటే సూది బెజ్జం. ఓకే, అర్థమైందా మీకు? చరిత్రలో రాయబడింది. దానికి ఏం పేరు పెట్టారు? సూది బెజ్జం. అయితే
ఆ ద్వారం దూరగా పెద్ద ద్వారం గుండా వచ్చిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. విడవబడిన వాళ్ళు మాత్రం బయటే ఉండి వాళ్ళు ఏం చేయాలి, ఆ రాత్రి అంతా అక్కడే ఉండాలి. ఉదయాన్నే వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ సాయంత్రం లోపల వాళ్ళు వెళ్ళాలి. అయితే దేని గురించి యేసు ప్రభువు చెప్పారు, ఇది దేని గురించి ఆయన ఈ విషయాలు చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే, ఇదంతా కూడా పరలోక రాజ్యం గురించి యేసయ్య చెప్పారు. హల్లెలూయా. ఒకరోజు ఇప్పుడు పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఎవరినైనా సరే యేసు ప్రభువును ఆహ్వానిస్తున్నాడు. ఒకనొక రోజు ఏమైతే ఈ తలుపులు మూయబడతాయి. ఇప్పుడు సూర్యోదయం, దేవుడు పిలుపు ఇచ్చే టైం ఇది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జల్లారు నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించి నీకోసం బలి అయి ఆ ద్వారాలు తెరవబడ్డాయి. మళ్ళీ ఆ ద్వారం మూయబడుతుంది. ఒకనొక రోజు సూర్యాస్తమయం జరుగుద్ది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా సరే ఆ ద్వారం గుండా వెళ్ళడానికి వీలుండదు. అది ఇరుకు ద్వారం, చాలా భయంకరంగా ఉంటుంది. అందులోంచి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు సమయం ఉండగానే ఏం చేయాలి, మనము ప్రవేశించాలి. మహిమ లోకాల్లోకి ప్రవేశించాలంటే తలుపులు తెరవబడ్డాయి. ఆ తెరవబడిన ఆ మహిమ లోకంలోకి వెళ్ళాలంటే మనము ఆ తెరవబడిన ఆ ద్వారాల వైపు వెళ్తూ మనము ఆ తెరవబడిన ద్వారాలు చూడాలి. హల్లెలూయా. ఇదిగో నేను నీ ఎదుట తలుపు తెరచి ఉంచాను అంటాడు. ఒక రోజు మోయబడుతుంది. అది పరలోక రాజ్యము సమీపించింది. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం ఆయనే, యేసుక్రీస్తు ప్రభువే. ఆయన హృదయపూర్వకంగా తలుపు తీసి ఉంచాడు. ఒకనొక రోజు మూయబడుద్ది. ఆ రోజు ఎవ్వరు కూడా దాన్ని తెరవలేరు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి, త్వరగా బయలుదేరాలి. సూర్యాస్తమయం అవ్వకుండానే నువ్వు ఎక్కడ ఉండాలి, ఆ ద్వారం దగ్గర ఉండాలి. ఆ ద్వారం దగ్గర ఉంటే నీకు తెరవబడుతుంది. మనం అన్నిటి విషయాలు కూడా లేట్ అయ్యి, అవునా కాదు? ప్రార్థనకి రావాలంటే లేటు, ఆదివారం రావాలంటే లేటు. కరువు పనికి నేను చూస్తూ ఉంటే 8 గంటలకు వెళ్ళిపోయి కూర్చుంటాను. వచ్చేదంతా అక్కడ 150 200. మళ్ళీ పొద్దున్న 8 గంటలకు వెళ్తే 12 వరకు 11 వరకు కూర్చుంటాను. అసలు నాకు అర్థం కాదు. ఆ స్టోరీలు చెప్పుకోండి, అది మంచిదా, దేవుడి సన్నిధి మంచిదా? ఒక 2 గంటలు దేవుడి సన్నిధి కూర్చోవడానికి మనకి ఎంత ఇబ్బంది అయిపోద్దాం. లేటు ఎప్పుడైతే లేట్ చేస్తామో ఆ తలుపులు మూయబడతాయి. మూయబడ్డాయి అంటే మనం ఏమీ చేయలేం. నోవహు తలుపు ఏమైంది, వర్షం ఇంకా వస్తుంది ఇంకా వద్దని చూశారు, కానీ నోవహు తన కుటుంబం ఎక్కేసి కూర్చున్నారు. తర్వాత ఏమైందండి, తలుపులు మూయబడ్డాయి. అది ఎంత కొట్టిన తెరవబడ్డాయా? తెరవబడలేదు. దేవుడే చేశాడు దాని తలుపులు. లేట్ చేస్తే ఏమైంది, తలుపులు వేయబడతాయి. 10 మంది కన్యకుల గురించి మనం చదువుతాం. వాళ్ళు ఏం చేశారు, లేట్ చేశారా లేదా? ఇలాగా నూనె అయిపోయింది. 5 దగ్గర ఏముంది, సమృద్ధిగా ఉంది. వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. వాళ్ళతో పాటు నూనె అయిపోద్దని తెలుసు, నూనె తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా అన్ని డబ్బులు ఉన్నాయి. వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది, నూనె పట్టుకెళ్ళాలంట, బరువు అయిపోయింది. నిర్లక్ష్యం. అందుకే 5 వెళ్ళారు. 5 వెళ్ళిలోగా ఏమైంది, పెంట కుమారుడు వచ్చేసాడు. తలుపు తెరవబడింది. 5 ఏం చేశారు, వెళ్ళిపోయారు. 5 ఆ గేటు దగ్గర ఉండి కొడుతున్నారట. తలుపు కొడుతుంటే అవతల నుంచి ఒక స్వరం వినపడుతుంది, మీరెవరో నాకు తెలియదు. ఎంత భయంకరం. పరలోక రాజ్యం తెరవబడింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు. అందుకే సర్వశక్తి గల దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి దేవుడు? సువార్త ప్రకటించాలి. ఆ ద్వారాలు మోయబడకుండా మనం సువార్త ప్రకటిస్తే దేవుడు తప్పకుండా ఆ సాయంత్రం లోపల వెళితే ఒక చీకటి రోజు రాబోతుంది. లెమ్మో
తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఒకనొక రోజు రాబోతుందని రాయబడింది అక్కడ. భూమిని చీకటి కమ్ముతుందట. చీకటి కమ్మే రోజు. ఆ రోజు ఎవరికి బాప్తిసాలు ఇవ్వడానికి ఉండదు, రక్షణ పొందడానికి ఉండదు, ద్వారాలు ఏమవుతాయి? మూయపడతాయి. అందుకే మనం చేయాల్సింది ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, మార్గము దాటి అన్నాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, మార్గము దాటి అన్నాడన్నా. మహిమ ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్య ద్వారాలను తెరిచి, ఇదిగో పరలోక రాజ్య ద్వారాలు తెరవబడి ఉన్నాయి, ఇదిగో పెంట విందుకి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని ఒక పెంట విందు గురించి వేసే చెప్పారు. అందరినీ పిలిచాడు. పిలవబడిన ధనవంతులు ఎవరు రాలేదంటే ఏం చెప్పారు సాకులు? నేను ఒక పొలం కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్ళాలన్నాడు. ఇంకొకటి ఏం చెప్పాడు? నేను ఎద్దులు కొన్నాను, వాటిని చూడాలన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? నేను పెళ్లి చేసుకున్నాను, రాలేనన్నాడు. ఇవన్నీ కూడా ఆ ధనవంతుడికి ఎలా అనిపించిందంటే పెంట యజమానికి అసలు అవన్నీ సాకులు కాకపోతే ఏంటి? ఎవడైనా పొలం చూడకుండా కొంటాడా? ఏమండి, మీరు కొంటారా? పొలం చూడకుండా ఎక్కడో పొలం ఉంది, డబ్బులు అడ్వాన్స్ ఇస్తారా? ఎద్దులు కొంటారా చూడకుండా? అదేంటో, కాలేంటో, కొమ్మేంటో అన్నీ చూస్తారు. దాని వయసు ఎంతో, ఇవన్నీ కూడా ఇవన్నీ విన్నాడు. ఎవ్వరు రాకపోయేసరికి మీరు ఊళ్ళోకి వెళ్ళి సంత మార్కెట్లో కనపడిన పేదల్ని, అంగహీనుల్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళ భోజన పంక్తిలో కూర్చోబెట్టి, హల్లెలూయా. మనం ఎంత యోగ్యం అంటే, అసలు ఫస్ట్ ఎవరికి పిలిపొచ్చిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు పిలిపొచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎప్పటికి కూడా నమ్మలేదు. వాళ్ళు ఎక్కడో కొంతమంది, ఒకరిద్దరు తప్ప, ఒక 10% తప్ప యూతులు ఎవ్వరూ కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎలా వస్తారనుకుంటున్నారో, ఒక రాజులాగా ఆయన పరిపాలించుకుంటూ ఒక కోటీశ్వరులాగా వస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసయ్య వచ్చాడు దీనుడిగా, ఆయన దరిద్రుడిగా, మనందరి పాపములు మోసుకొని పోవడానికి, మన ధనవంతులుగా చేయడానికి,
మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన బలహీనుడిగా ఈ లోకానికి వచ్చారు. మహిమనంతా పరలోకంలో విడిచిపెట్టారు. ఆయన రిక్తుడిగా మనిషిని శరీరం ధరించుకొని, మానవ శరీరం ధరించుకొని ఆయన ఎలా వచ్చారంట? దాసుని స్వరూపం ధరించుకొని వచ్చారు. ఎంత తక్కువ చేసుకుని వచ్చారండి, ఎంత తగ్గించుకొని వచ్చారు. ఈరోజు ఆ ద్వారం తెరవబడి ఉంది. ఆయన పిలుస్తున్నాడు, రండి, పెండ్లి విందుకు రండి అని పిలిచాడు. అందరూ వెళ్ళిపోయారు. నిజంగా ఇప్పుడు ఆ పిలుపు మనకు వచ్చినవాడు. ఎందుకు పనికిరాని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. రెప్పపాటు టైంలో ఆ డోర్ వేయబడుతుంది. రెప్పపాటు టైంలో మనం ఎత్తపడతాం. నోవాహు వాడు ఎత్తపడడానికి పెద్ద సమయం పట్టలేదు. నీరు పైనుంచి కింద నుంచి తోలిపేశాడు దేవుడు. వెంటనే మొత్తం జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయంలో నోవాహు వాడ తేలాడింది. మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ ఆ వాడలో ఉన్నవారు రక్షణ పొందారు. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. బాప్తిజం అంటే ఇప్పుడు నీకు అర్థం కాదు. రక్షణ అంటే నీకు తెలియదు. ఒక రోజు రాబోతుంది. యేసయ్య మధ్యాకాశానికి రాబోతాడు. ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు మనం మహిమ శరీరాలతో ఎగురుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు ఒక రోజు రాబోతుంది. మనల్ని అవమానపరిచినారు, నిందించిన వాళ్ళు, వీళ్ళ దేవుడు ఏంటిరా, వీళ్ళేంటిరా, ఈ పిచ్చేంటిరా కానీ నిన్ను చూసి హేళన చేసినవాడు గుండె కొట్టుకొని ఏడుస్తూ వాళ్ళు పూజించేవాడి దగ్గరికి వెళ్ళి గుండెలు కొట్టుకొని కాపాడండి కాపాడండి అంటే అవి కూడా యేసయ్యకే నమస్కారం చేస్తాయి. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడికి నమస్కారం చేస్తాయి. అటువంటి రోజు రాబోతుంది. ఆ రోజు వరకు ఆగకుండాని ద్వారాలు తెరిచి ఉండగా దేవుడు మన పిలిచినప్పుడే ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీవు ఆ ద్వారాలు తెరిచి ఉండగా దుర్దినములు రాకముందే మహిమ గల పట్టణంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆలస్యం చేస్తే బయట ఉండిపోవాల్సి ఉంది. బయట ఉండిపోవాల్సి ఉంది. ప్రసంగం 5వ అధ్యాయం 12వ వాక్యం. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంటే కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టకూడదు. ఒక 5 లక్షలు మీ ఇంట్లో ఉంటే నిద్ర పట్టుద్దా? నిజంగా మీకు 5 లక్షలు ఇచ్చి ఇంట్లో పెట్టినంటే నిద్రపోతారా? రోజు నిద్ర అడుగుతా? నిజం చెప్పండి. బ్యాంక్లో ఉంటే ఏం కాదు, కానీ ఇంట్లో ఉంటే కనీసం మీరు బయటికి వెళ్ళి ఆ కిరాణా షాప్ కూడా వెళ్ళి అన్ననే కాదు. హల్లెలూయా. నిద్ర పట్టదు. ధనవంతులైన వారికి నిద్ర రాదంట. కష్టపడి పనిచేసిన కొంచెం తిన్నా, ఎక్కువ తిన్నా కానీ సుఖ నిద్ర పొందుతారు. వాక్యం చెబుతుంది ధనవంతులైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దొరుకు. కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ధనం మీదే మనసు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం పని చేస్తున్నామండి, దేవుడు మనల్ని చదివించాడు, జాబ్ ఇస్తాడు, మనం పని చేసే చోట ఉన్నాం. పని చేయండి, తప్పులేదు. కానీ నీ మనసు దేని మీద ఉండాలి? ఆ డోర్స్ వైపే ఉండాలి. హల్లెలూయా. ఆ పరలోక రాజ్య ద్వారాల వైపే మన మనసు ఉండాలి. నువ్వు చేసే పని నువ్వు చేస్తూనే నీ మనసు అంతా అక్కడ ఉండాలి. ఆయన వస్తే మనం వెళ్ళిపోవాలి. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెంకటరామపురం నిన్న ఒక ఆమె చనిపోయింది. మొన్న చనిపోయింది, కానీ నిన్న కార్యక్రమం అయితే ఆవిడ ఎంత భయంకరం అంటే, మా ఇంటి ఎదురుగా ఒక ఆమె ఉండేది అవతల పక్క రోడ్డు పక్క. కొంతమంది ఏమనుకుంటారంటే భయంకరం. ఆ పొలంలో కోళ్ళు కూడా రానిచ్చేది కదా, ఆ రోడ్డు నుంచి ఆ పొలం నుంచి ఎవరిని కూడా వెళ్ళనిచ్చేది కదా. వెంకటరామపురం వాడేమో కనీసం అక్కడ బండి పెడితే, నేను పెట్టినా సరే కొంచెం ఎదరగా పెట్టండి. ఈరోజు ఏమైందా, ఇక్కడికి అక్కడికి, ఇది అది నాది 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 అని ఆమె లేకుండా పోయింది.
మనం ఉన్నని చెప్పి మంచి పేసాం. అది ఏడ్చేవాళ్ళు నిన్న ఎవరు ఈరోజు నేను జోజాన్ ఇంట్లో ప్రార్థన అయితే అడిగాను, ఏమైంది నేను వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అందరిని అడిగినాను ఏమైంది అంటే కనీసం వాళ్ళ బిడ్డ కూడా ఏడలేదు. అంటే అంత మంచి పేరు తెచ్చుకున్నాను. మనం బ్రతికేమంటే మంచి పేరు. ధనం మీద నువ్వు సంపాదించి తప్పలేదు, కానీ దాని మీదే నువ్వు డిపెండ్ అవ్వదు. దాని మీదే మనసు పెట్టుకోకూడదు. నీ మనసు అంతా దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని రాజ్యం మీద నీ మనసు ఉండాలి. హల్లెలూయా. గురి అందుకే మనం పరిగెట్టాలి. గురి చూడని వాని వలే నేను పరిగెట్టనంటాడు పౌలు గారు. గురి అందుకే పరిగెట్టాలి. మనము ఏదైనా సరే, వ్యాపారం చేసినా, పని చేసినా, చదివినా, జాబ్ చేసినా, ఏది చేసినా సరే మన మనసు మాత్రం దేవుడి మీద, ఆయన ఎప్పుడు వస్తాడని ఆ డోర్స్ వైపే మనం చూడాలి. బైబిల్లో కొంతమంది ఉన్నారు, తలుపు దాకా వచ్చారు, గేట్ దాకా వచ్చారు, లోపల ప్రవేశించలేదు. చాలామంది ఉన్నారు, కానీ ఒక ఇద్దరు చెప్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 24:25 వాక్యం. అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువాన్ని ఎప్పుడైతే ఆయన ద్వేషించడం మొదలుపెట్టాడో, సౌలు, ఆయన ఫస్ట్ పేరు ఏంటి? సౌలు. సౌలు చాలా భయంకరుడు. యేసు ప్రభుని నమ్మిన, యేసు ప్రభుని ప్రార్థన చేసిన, అక్కడికి వెళ్ళి భయంకరమైన గొడవ పెట్టి వాళ్ళని కొట్టి చిత్రవద చేసి హింసించేవాడు. అయితే ఒకనొక రోజు దేవుడు దర్శించి ఆ కుమారుడిని మార్చుకొని తన సేవకుడిగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక గొప్పది. ఇవన్నీ కూడా ఒక రోజు నేను చెప్తాను మీకు. మనం ఏదో రోజు వచ్చే శుక్రవారంలో ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాము. నేను కొన్ని విషయాలు చెప్తాను. అయితే దేవుడికి ఎప్పుడో ఈ విషయం తెలుసు. ఏ విషయం? సౌలు పౌలుగా మారుతాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయనకి సమస్తం తెలుసు. ఎవరు ఎప్పుడు మార్చుకోవాలో, ఎలా మార్చుకోవాలో అన్నీ కూడా ఆయనకి తెలుసు. పౌలు గారు కొట్టినా సరే, ఇప్పుడు అతన్ని కొట్టినా సరే ఎవరిని ప్రకటిస్తున్నారు? యేసయ్యని ప్రకటిస్తున్నాడు. పౌలుగా మార్చబడ్డాడు. పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఏ దేవునైతే ద్వేషించాడో ఆ దేవుని గురించే ప్రకటించడం మొదలు పెడుతూ ఆయన ఎన్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ఒంటి మీద కర్చీఫ్ పెట్టి, పౌలు గారు ఒంటి మీద కర్చీఫ్ పెట్టి, నడి కట్లు పెట్టి రోగగ్రస్తుల మీద తీసుకెళ్ళి మీద వేస్తే ఏమయ్యేది? స్వస్థ అయిపోయింది. హల్లెలూయా. ఎక్కడో రోగి ఉండేవాడు, దైవజనుడి మీద ఏం పెట్టారు? ఒక ఆయన దగ్గర ఉన్న టవల్ కానీ ఆ నడికట్లు కానీ ఉంటే అవి తీసి పౌలు గారిని తాకించి రోగుల మీద పెడితే ఏమయ్యేది? స్వస్థ అయిపోయింది. అంత అద్భుతాలు, ఆశ్చర్యకరాలు పౌలు గారి ద్వారా జరుగుతున్నాయి. పౌలు గారు ఒక కుంటి చెయ్య వ్యక్తిని అని కూర్చుంటే అతని విశ్వాసాన్ని చూసి దేవుడు అతని స్వస్థపరచని చెప్పి, నువ్వులే నీకు దేవుడు స్వస్థ ఇచ్చాడని చెప్పి నీ చెయ్యి చాపన్నాడు. వెంటనే స్వస్థ అయిపోయింది. హల్లెలూయా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. మాంత్రికులు మారిపోతున్నారు. వాళ్ళు మాంత్రికులు కూడా కొన్ని లక్షలు పెట్టి సంపాదించిన పుస్తకాలన్నీ తెచ్చి అక్కడ తగలబెట్టేస్తున్నారు. ఎందుకంటే పౌలు చేసిన అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యపోయారు. గారడీ సీమోన్ అనే ఉండేవాడు. ఆ గారడీ సీమోన్ ఏం చేశాడంటే, ఆయన్ని చూశాడు. పౌలు తల మీద చేయబడి పరిశుద్ధాత్మను పొందుకోవడం, వాళ్ళకున్న రోగాలు మాగిపోవడం, ఇవన్నీ చూసి గారడీ సీమోన్ ఏం చేశాడంటే డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, నాకు కూడా అటువంటి వారం ఇవ్వండి. డబ్బులకి వస్తాయండి వారాలు. డబ్బులు పెట్టుకొని ఇలా ఉంటే కోట్ల మంది కొనేవారు. ఇది దేవుడి వరాలు. స్వస్థత కావాలంటే అసలు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ట్యాబ్లెట్ల ద్వారా స్వస్థత వస్తే ఈ వాటికి అసలు హాస్పిటల్ ఉండవు, మెడికల్ షాప్ కూడా అవసరం లేదు. ట్యాబ్లెట్స్ ద్వారా రాదు. దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనన్నాడు. రాత్రి ఆయన వైపు మనం మనసు పెట్టుకుంటే, ఆయన వైపు చూస్తే ద్వారాలు తెరిచే దేవుడు ఆయన, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించే దేవుడే. అపొస్తలుల కార్యాలు 24:25 చూడండి. అప్పుడు అతడు
23 చదువు. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ఫెలిక్స్, అతని పేరేంటి? రాజు పేరు ఫెలిక్స్. ఎవరైనా యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా, భార్య పేరేంటి? ఆయన పేరేమో ఫెలిక్స్. భార్య భర్తలలో వీళ్ళు ఏం చేశారు? పౌలు గారి ద్వారా సువార్త తిందామని పిలిపించుకున్నారు. పౌలు సువార్త చెప్పాడు. నీతిని గురించి, రక్షణ గురించి, పరలోక రాజ్యం గురించి సువార్త పెట్టి ఈ ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యము వెళ్ళలేరని ఆయన కరాఖండిగా చెప్పేశాడు. ఆ మాట వినేసరికి వాళ్ళకి ఏం పుట్టిందంట? భయం పుట్టింది. హల్లెలూయా! వామ్మో, ఇలా ఉండాలా? ఇలా చెయ్యాలా? చదువు. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశ నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఎప్పటికి వెళ్ళు, నాకు సమయం వచ్చినప్పుడు నిన్ను గౌరవిస్తాలే, ఇప్పుడు వెళ్ళాను. ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు అంటారు. సువార్తను కూడా రక్షణ పొందకుండా ఈరోజు ఎక్కడున్నాడు? అతను నరకంలో కాలుతున్నాడు, ఆ పాతాళంలో ఉన్నాడు, అగ్ని చేత నశించిపోతున్నాడు. ఒకరోజు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజే కనుక మారు మనసు పొంది ఆ ఫెలిక్స్ దృష్టిలా దేవుణ్ణి నమ్ముకుంటే వీళ్ళిద్దరి గురించి ఒక రోజే టాపిక్ ఉంటుంది. కానీ నేను సింపుల్గా చెప్తున్నాను, టాపిక్ వచ్చింది కాబట్టి. వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకోవాలంటే అక్కడ దాకా, బొమ్మం దాకా వచ్చారు, డోర్ దాకా వచ్చారు, అన్నీ విన్నారు. ఆ ద్వారం దగ్గరికి వచ్చి లోపల ప్రవేశించకుండానే సమయం అయిపోయింది. దేవుడికి అక్కడితోనే వాళ్ళ చరిత్ర అయిపోయింది. చూడండి, దేశానికి రాజు అవ్వచ్చు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు అవ్వచ్చు, ఎంత ఉద్యోగమైనా అవ్వచ్చు, ఎంత ధనవంతుడు అవ్వచ్చు, ఎంత మేధావి అవ్వచ్చు, జ్ఞానవంతుడు అవ్వచ్చు, కానీ రక్షణ లేకపోతే ఏమైంది? అక్కడితోనే కథ అయిపోయింది. అందుకే నీకేమున్నా ఏం లేకపోయినా ధనవంతుడి దగ్గరికి వెళ్తే, ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు హ్యాపీగానే ఉన్నావు అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. అతనికి ఏముంది? మంచి తెల్లని బట్టలు వేసాడు, ఉదారంగు వస్త్రాలు వేసాడు, అనుదినం సుఖిస్తున్నాడు. బాగానే ఉంది, నీ దగ్గర బాగానే ఉంది కదా, బాగానే ఉన్నాడు, డబ్బు ఉంది. ఆ బయట ఉన్న లాజర్ దగ్గరికి వెళ్ళి అడిగితే లాజర్ కూడా అది చెప్తే నేను బాగున్నాను, ఒళ్ళంతా కురుపులు ఉన్నా సరే, ఒళ్ళంతా బాధలు ఉన్నా సరే, అతనికి తినడానికి తినలేకపోయినా సరే, నేను ప్రభువులో సంతోషంగానే ఉన్నాను. హల్లెలూయా! ఇది భక్తి. భక్తి జీవితంలో ఒకనొక రోజు స్టేజ్ని మారిపోయినాయి తెలుసా మీకు? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? దేవుడి దగ్గర, అబ్రహాము దగ్గర కుడిపార్శ్వన కూర్చుని పరదేశంలో ఉన్నాడు. చూడండి ఎంత వ్యత్యాసమో చూడండి. ఇప్పుడు ఆనందము ఎప్పుడు ప్రభువులో ఆనందించాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ దేవుడి దగ్గర ఉన్నాడు. లాజరు చేతిలోంచి ఒక నీటి చొక్క వేయమన్నాడు, నీ ఏడు పనుల నుంచి ఒక నీటి చొక్క వేయమన్నాడు. ఎవరు? ధనవంతుడు. భయంకరమైన అగ్నిలో నుంచి. ఇప్పుడు ఫెలిక్స్ దృష్టిలో పరిస్థితి కూడా అదే. వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి రాజ్యాన్ని ఏలిన వాళ్ళు ఒక సేవకుడు వచ్చి దేవుని గురించి చెప్తే నిర్లక్ష్యం, ఆలస్యం చేశారు. మళ్ళీ ఇంకో సమయం ఉంటుంది కదా అనుకున్నారు, సమయం అప్పటికి అయిపోయింది. ఈరోజు లేరు ఆ పరలోక రాజ్యంలో కూడా లేరు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొంది, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదే సువార్త. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది రక్షణ పొందండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నపుంసకుడు, కందకాయ కింద ఉద్యోగి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలోకి వచ్చింది.
34-35 వాక్యాలు. ఒక మంచి అధికారి అప్పుడు నపుంసకుడు ఉమ్. ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు? అతను రథం మీద వెళ్తూ యెరూషలేము వెళ్తూ వెళ్ళిపోతూ ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. అక్కడ ఏముందంటే వదకు తేపడిన గొర్రె వలె అతడు ఆ గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట. గొర్రె ఎట్లా ఉంటుందో అతడు మౌనంగా ఉన్నాడు. అతడు ఏం మాట్లాడలేదు, మౌనంగా భరించాడు, వ్యాధిని అనుభవించాడు, నరకం అనిపించాడు. ఇవన్నీ చెప్తుంటే ఎవరి గురించి ఇది రాయబడింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలాగ దేవుడు చెప్తున్నాడు ఫిలిప్పుతో, నువ్వు వెళ్ళు, రథం వెనకాల పరిగెట్టుకుని వెళ్ళు, అతనితో నువ్వు మాట్లాడాలి, అతను రక్షణ పొందాలి అని దేవుడు ఫిలిప్పును పంపిస్తే, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. అడిగితే నాకు అర్థం కాలేదంటే చదవండి. ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు? ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెప్తున్నాడు? తన్ను గూర్చియా? తన్ను గురించి, వేరొకరి గూర్చియా? వేరొకరి గురించి. దయచేసి నాకు తెలుపమని చెప్పగా అతడు ఫిలిప్పు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి నోరు ఆ తెరిచి లేఖనమును అనుసరించి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఎవరి గురించి చెప్పాడు? యేసును గూర్చిన సువార్త. అతడు శిలువ మీద ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మచ్చలేని గొర్రెలాగా లోక పాపలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఆయనకి శిలువ వేస్తున్నప్పుడు చేతిలో గాయాలకు అయినప్పుడు, కాళ్ళకి శీలలు వేస్తున్నప్పుడు, చేతిలో శీలలు వేసినప్పుడు, మొల కిరీటం పెట్టినప్పుడు ఆయన నోరు తెరవలేదు. వాళ్ళు శపించలేదు, వాళ్ళు ఇంకా క్షమించాడు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే యేసుక్రీస్తు అని వెంటనే సువార్త చెప్తా ఉంటే అతనికి వెంటనే దుఃఖం కలిగి, మారు మనసు కలిగి, అరే ఈ దేవుణ్ణే తెలుసుకోవాలి, ఈ రక్షణ నేను పొందుకోవాలని చెప్పి వెంటనే వారు త్రావులు వెలుచుండగా నీళ్ళు ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చడం ఆటంకమేముంది? హల్లెలూయా. చూడండి, నీళ్ళు ఉన్న చోట ఆపి నాకు బాప్తిస్మిచ్చు. ఇంకా నాకు ఆటంకం ఏం లేదు. సువార్త తిన్నాను, నేను రక్షణ పొందాను, విశ్వసించాను, నోటితో ఒప్పుకున్నాను, యేసే నిజమైన దేవుడు. బాప్తిస్మం అంటే వెంటనే వారి రథం దిగి నేలలో ఫిలిప్పు ఏం చేశాడు? నపుంసకుడికి అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చింది. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగి అతను ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. వెంటనే బాప్తిస్మం. ద్వారానికి దగ్గరికి వచ్చేమో ఫెలిక్స్ దృష్టిలో పోయారు. కానీ ఈ యొక్క నపుంసకుడు మాత్రం ద్వారం తీయబడిన ద్వారంలోకి, మహిమ ద్వారంలోకి ప్రవేశించాడు. రక్షణ ద్వారం. హల్లెలూయా. ఈ రక్షణ ద్వారంలో ప్రవేశిస్తే నీకు విమోచన, నీకు ఉన్నతమైన సహాయం, నీకు వాక్యం వెంటనే దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ కార్యం మన జీవితాల్లో ఆత్మ కార్యం. అది రక్షణ అంటే మామూలు విషయం కాదు. అది ఎన్ని కోట్లు పెట్టినా అది డబ్బుకి దొరికేది కాదు. అది ఎంత ఖరీదైనా కొనేద్దాం అనుకుంటే కొనుక్కునేది కాదు. రక్షణ వస్తేనే కానీ యేసే రక్తం మాత్రం విలువైంది. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా మనం రక్షించుకున్నాడు, మనకి విమోచన ఇచ్చాడు. ఎందుకో తెలుసా? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎందరైతే ఆయన అంగీకరించారు వారందరూ దేవుని కుమారుడు కుమార్తెలు అవడానికి ఆయన అనుగ్రహించాడు. అంగీకరిస్తే చాలు, రక్షణ పొందితే, దేవుడు నామాన్ని ఒప్పుకుంటే చాలు, వారందరూ కూడా దేవుని పిల్లలయ్యారు. దేవుని పిల్లలైతే ఎలా ఉంటారండి? దేవుడు తన పిల్లల్ని ఎట్లా చూసుకుంటాడు? మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటే వాళ్ళు శాపంలో పాపలు ఉండాలని కోరుకుంటామా? వారు లేని ధరలో ఉండాలని కోరుకుంటామా? మన దేవుడు అలా కోరుకునేవాడు కాదు. నా తండ్రి అందరికంటే పైన ఉంచాలని కోరుకుంటాడు. హల్లెలూయా. అందరికంటే ఉన్నతంగా ఉంచాలని కోరుకుంటాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకటి, నీ దేవుని నువ్వు కనపరచాలి, నీ దేవుని వైపే చూడాలి. పరలోక రాజ్యం, ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూర్యబెజ్జంలో దూరట సులువు. అర్థమైందా మీకు? అంత గేట్లోంచి, చిన్న గేట్లోంచి ఒంటె వెళ్తుందండి. ఒక మనిషే దూరడం ఇబ్బంది, అది దూరడం చాలా కష్టం. యేసే త్వరగా రాబోతున్నాడు. ఆ రాజ్యంలోనికి మనము ఎత్తపడినప్పుడు ఇంకా చాలా మంది విడవబడతారు. రావాలంటే చాలా కష్టపడాలి. రావటం అసంభవం.
నీ మనస్సు ధనం మీద కాదు, దేవుడి మీద ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ధనం వైపే చూస్తున్నారు. ధనం ఉంటే చాలనుకుంటున్నారు, ఆ ధనంతోనే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ఒక రోజు రాబోతుంది, నీ ధనం నీకు అక్కడికి రాదు. నీ ధనం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. నీ ధనం నిన్ను రక్షించదు. నీ ధనం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. ఒకటి యేసయ్యని ఆశ్రయిస్తే, యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్యని మనం నమ్మి బాప్తిజం పొంది, ఆ నామమే నిన్ను స్వస్థపరిచే నామం, నేను రక్షించే నామం, నేను పరలోక రాజ్యానికి అర్హునిగా చేసి ఆ గొప్ప రాజ్యమే ఆ యొక్క పరలోక రాజ్యము. హల్లెలూయా. నమ్మి బాప్తిజం పొందితే తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి. నోవాహు వాడలోకి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేశారు, అది నశించిపోయింది లోకం. మళ్ళీ ఇప్పుడు అగ్ని చేత దహించబోతున్నాడు. మనం ఏం చేయాలి? స్వార్థ ప్రకటిస్తాం. మనం పొందిన రక్షణ అనేక మంది పొందుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఇదే సమయం, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అంటాడు. ఎక్కడ? 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. చూడండి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఈ ద్వారాలు మూయబడితే, అందుకే వాక్యం చదివిస్తుంది, ఇదిగో ద్వారం ఎదుట తెరవబడచ్చు. ఏ ద్వారం అయితే మూయబడింది అనుకుంటావు, నీ ఆత్మీయ జీవితం ఈ నెల దేవునికి ఇచ్చి వాగ్దానం పెట్టింది సార్, ద్వారం తెరిచి ఉంచాలి నీకోసం. ఏదైతే ద్వారం మూయబడింది అనుకుంటున్నావో, ఏదైతే నాకు విజయం కలగట్లేదు అనుకుంటున్నావో, ఏదైతే నష్టంలో అనుకుంటున్నావో, దేవుడిని ఎదుట ద్వారాన్ని తెరిచి హల్లెలూయా. ఆ ద్వారంలో ప్రవేశిస్తుంది. ఈ నెలలో నిన్న ఒక గొప్ప అద్భుతం, 7వ నెల ఒక ఉన్నతమైన సంపూర్ణమైన సంఖ్య గల నెల. నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి, దీవెన పొందుకోవడానికి, ఆ ద్వారంలో ప్రవేశించడానికి, ఆశీర్వాదం అనే ద్వారంలో ప్రవేశించడానికి ఒక ఉన్నతమైన నెలగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ మనసము ఉపేదిదం ఇంట్లో పెట్టుకున్నాడు. తన మనసు అంతా దేని మీద ఉంది? బయట రోడ్డు మీద ఉన్న మందసం మీద ఉంది. అరే, మందసాన్ని నాకు వదిలేసరే, నా ఇంట్లో పెట్టుకోవాలి, దేవుణ్ణి అలా బయట వదిలేకూడదు, దేవుణ్ణి కనపరచాలి, దేవునికి కావాల్సిన ప్రతి అవసరం చూడాలని తన ఇంట్లోకి తెచ్చుకుని పెట్టి, అంత ఉన్నతమైన అనుభవం అంటే అది. ఆ మందసాన్ని రోడ్డు మీద ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దాన్ని రోజు ప్రార్థన చేస్తూ దేవుడికి తగ్గట్టుగా తన జీవితాన్ని మలుచుకుంటే, ఓ వేదేదమే కాదు, తన కుటుంబం సభ్యులు, తనకు కలిగిన అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణే కనపరచాలి. దేవుణ్ణి ఆరాధించే రీతిగా మనం ఆరాధన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. హల్లెలూయా. నీకు చేతగా, నీకు ఏది తెలియదు, నీకు ఏది చేతకదు, మన ఎవరికి చేతకదు, కానీ దేవుడే మన చేయి పట్టుకొని ఆయన ఎక్కిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 41:13. నీ దేవుడని యెహోవాను నేను భయపడకుము, నీ దేవుడని యెహోవాను నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను. రక్షణ నన్ను ఆదుకోవడం అంటే ఏంటి తెలుసు? నీ దేవుడు నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను. నేను నడిపించి, నేను బలపరిచేవాడిని. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నువ్వు నా కుమారుడివి. నువ్వు ఆశలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, పనిలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే దేవుడు నీ పక్కనే ఉంటాడు, నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. 20 గ్రంథం 31:9 చూడండి. వాడు ఏడ్చుచు వచ్చేదరు నన్ను ప్రార్థించుండగా వారిని నడిపిస్తాను. వారి చక్కగా పోవు మాటను నీళ్ళ కాలువల ఎత్తిన వారిని నడిపిస్తాను, చేయబట్టి నడిపిస్తాను. కన్నీటితో వచ్చిన ప్రతి ఒక్కరిని వారి ప్రార్థన ఆలకించి నేను వారిని నీటి కాలం ఉన్నతమైన స్థలాలు నడిపిస్తాను.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చికల చోట్లను ఆయన పరుంటే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కృపాక్షేమతో నిన్ను నడిపించేది ఈరోజు ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చి నన్ను నడిపిస్తున్నాను, చేయబట్టుకు నడిపిస్తున్నాను. వాగ్దానం ఇచ్చి నీ తలుపు తెరిచి ఉంది, ఆశీర్వాదమైన తలుపుని ఎదురు తెరిచాడు. ఆ డోర్లో నువ్వు ప్రవేశించాలి, ఆలస్యం చేయకూడదు. ప్రభు ఇచ్చిన ఆ ద్వారాన్ని మనం మోయబడకుండానే దానిలో ప్రవేశించాలి. దానిలో ప్రవేశించాలంటే మనం దేవుడికి ఇష్టంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలి. తల్లిదండ్రుల మాట వింటూ, దేవుడి మాట వింటూ, దేవుని కొరకు బ్రతికే వారిగా మనం ఉంటే తప్పకుండా దేవుడు ఆ ద్వారంలో ప్రవేశింపజేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ ద్వారాలు 3 టైం దగ్గరికి వచ్చింది. ఆ ద్వారం తెరవబడి ఉండగానే మనం అందులోకి వెళ్ళాలి. దేవుడు మనందరి విషయంలో కూడా ద్వారాలు తెరిచి ఎన్నో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. వాకిలిస్తూ అందరూ కూడా ప్రార్థించుకుంటున్నాం.